హలో ఫ్రెండ్స్, మన డొక్క సీతమ్మ గారి జీవిత చరిత్రతో మీ ముందుకొచ్చేసాం. 1841 అక్టోబర్ 2వ వారం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం మండపేటలోని తండ్రి అనుపిండి భవానీ శంకర్, తల్లి నరసమ్మ గార్ల సంతానం మన డొక్క సీతమ్మ. డొక్క సీతమ్మ తండ్రి భవానీ శంకర్ని బువ్వన్న అని ముద్దు పేరుతో గ్రామస్తులు పిలిచేవారు. బాల్యంలోనే తల్లి తండ్రి గురువులై కథలు, పాఠాలు, పద్యాలు నేర్పారు. స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశం లేక ఆమె సాంప్రదాయాలకు బుద్ధురాలైంది. చిన్నతనంలోనే తల్లి కాలం చేసింది. ఇంటి పనులు సీతమ్మ భారంపై పడ్డాయి. అప్పుడు పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది. లంక గన్నవరంలోని డొక్క జోగన్న అనే పంతులు ఉండేవారు. ఆయన పెద్ద ధనవంతుడు. ఒకరోజు ఆయన పండిత సభకు వెళ్లి వస్తూ ఉండటంతో మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమైంది. భోజన సమయం అయ్యింది. సమయానికి భవానీ శంకరం ఇల్లు గుర్తు వచ్చింది. ఆ పూట వారి ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించాడు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మను చూశారు. ఆమె వినయ విధేయత నచ్చి జోగన్న గారు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. సీతమ్మ మెట్టినింట అడుగు పెట్టగానే డొక్క సీతమ్మ అనే పేరుగా మారింది. వారి దాంపత్యం అన్యోన్యంగా ఉండసాగింది. శుచి, శుభ్రత, ఆప్యాయత, ఆదరణలకు ఆమె ఇల్లు పుట్టినిల్లుగా మారింది. గోదావరి మార్గమధ్యంలో ప్రయాణికులకు అన్నపానాలు సమకూర్చడంలో భర్తతో కలిసి సేవ చేసేది. ఎవరు ఏ వేళ వచ్చి ఆకలి అని అడిగినా లేదు అనకుండా వడ్డీ వండించేది. ఆ మహాతల్లి జీవిత చరిత్రను 1959వ సంవత్సరంలో మిర్తిపాటి సీతారామఛాయనులు వీరన్నదాత్రి శ్రీమతి డొక్క సీతమ్మ పేరిట గ్రంథస్థం చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని ఇతని పుత్రులు మిర్తిపాటి నారాయణ, మాచిరిబాబు, వెంకటరామయ్య గారు 2009లో పునర్ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.